అది తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది. అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేశాం, దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి, మనందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, ప్యాకెట్ ఏదో ఒక ఊరు ఉంటుంది మనం. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఆ ప్రోగ్రాం బాగా చేసాం మనం. ఒక వార్ ఫుటింగ్ లో దాదాపు 30,000 చెరువులను 3 సంవత్సరాల్లో రిస్టోర్ చేసినాం మిషన్ కాకతీయ. ఆ ప్రోగ్రాం మొత్తం దేశం యొక్క దృష్టి ఆకర్షించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని అందరినీ తెలంగాణకు పంపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో అట్లా ఒకటిగా మన రైతుల కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం. అంటే వ్యవసాయం ఇవాళ రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది, వాడు 100 ఎకరాల భూమి ఉండని, 50 ఎకరాల భూమి ఉండని, 10 ఎకరాల భూమి ఉండని, రైతుకి ఎవడన్నా పిల్లని బట్టి ఇవ్వడానికి రెడీగా లేదు. యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేస్తే వెతికిస్తారు. కారణం ఏమైంది, ఎందుకు జరిగింది అంటే రైతు అంటే ఆదాయం తగ్గింది, రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది, అది లాభసాటిగా లేదు, ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది. అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, దేనికోసం ఫర్టిలైజర్ కానీ, దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైతు కానీ, అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చాం. 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చాం. చెక్ డ్యాంలు, చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాం. దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దాని పర్యవసానమే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, బహుశా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 మీరు చూడండి ఒకసారి. 2014 ముందు ఏ కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ మనం ఎక్కడ పోయినా కూడా 3 లక్షలు 2 లక్షల రూపాయలకి ఎకరం భూమి ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన 5 ఏళ్లలో 3 లక్షలు 30 లక్షలు అయింది, 2 లక్షలు 20 లక్షలు అయింది. అసలు తెలంగాణలో ఎక్కడ కూడా 50 లక్షల్లో భూమి లేకుండా. సో అట్లా రైతు బంధు అనే మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పి దాని పేరు మార్చి పిఎం కిసాన్ యోజన పేరు మీద దేశం మొత్తం కూడా రైతు బంధును రిప్లికేట్ చేసినారు. లైక్ దట్ ఎవ్రీ ప్రోగ్రామ్ తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప పేరు మన రాష్ట్రానికి. అది విద్యుత్ వినియోగంలో కావచ్చు, కరెంట్ లో కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, అట్లా ఏ సెక్టర్ తీసుకున్నా కూడా తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్. అసలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చేది, డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి, పవర్ సెక్టర్ స్టడీ చేయడానికి, హరితహారం స్టడీ చేయడానికి. యూకేలో మేము నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ గా తెలుసుకుంటున్నాం, ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం, ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు, ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటుంది మన మిత్రులందరూ కూడా. సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు. నో అదర్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవరు చేసి ఉండరు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7.7% గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ చేసింది. 10 years లో 7.7 గ్రీన్ కవర్ పెరిగింది. జనరల్ గా గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు, ఓట్లు వచ్చేది కాదు, ప్రజలకు వెంటనే రిలీఫ్ కానీ దాని అర్థం కాదు. దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ ఏ డికేడ్, మేబీ ఏ డికేడ్. సో అది పొలిటీషియన్స్ కు నచ్చే ప్రోగ్రామ్ కాదు. కానీ కేసీఆర్ ఇస్ ఎ విజనరీ. నేను కాదు, నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచారు. దాన్ని చాలా ఇంపార్టెంట్ తీసుకుంది. ఎందుకంటే
ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు, మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది. సో నీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, నీ రోడ్ నెట్వర్క్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని పోయినాం. సో అందుకే తెలంగాణ ఈ దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి జరిగింది. సరే అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఒక అర్రాస్ పాటలాగా పాడింది. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చింది కదా, నేను 15,000 ఇస్తాను. ఒక ఆయన మెదక్ ఎమ్మెల్యే, మీరు ఎప్పుడైనా వీడియో చూసిండ్రో లేదో, ఎలక్షన్ లో పోటీ చేసిన ఆయన, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోజుకు నేను 48 గంటలు ఇస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.